ముందుగా చూసినట్లయితే 4 బ్లేడ్ మిషన్కి బ్లేడ్ సెట్టింగ్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మన ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్లేట్కి వచ్చేసి బ్లేడ్ ఫిట్ అయ్యి ఈ బోల్టు ఇది ఒక బోల్టు రెండు ఫిట్టింగ్ చేసి ఉంటాయి. సో జస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బోల్టు రెండు కూడా మనము లూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చెక్ నట్ ఉంటుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో టెక్నీషియన్ అనేది మనకు చూపిస్తూ ఉంటాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఈ బోల్ట్ కొంచెం మనం ఇప్పుడు లూజ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు కింది బోల్ట్ కూడా కొంచెం లూజ్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఓవరాల్గా మనకు బ్లేడ్కి ఉన్న ఫిట్టింగ్ ఉన్న దీన్ని బ్రాకెట్ అంటాం అన్నమాట. బ్రాకెట్ లేదంటే ఒగ్గే అంటాము. అది కొంచెం లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అప్పుడు ఇది చెక్ నట్ ఉంటుంది. ఆ చెక్ నట్ అనేది మనకు బ్లేడ్ అనేది వెనుకకు జరగాల లేకపోతే ముందుకు జరగాల అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే మన మౌత్ పీస్కి అనేది జస్ట్ 1 mm కానీ లేదంటే ఒక 1 రూపీ కాయిన్ విడ్త్ అనేది గ్యాప్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకు కటింగ్ సైజ్ కూడా ఈజీగా వస్తుంది అన్నట్టు. జస్ట్ మనకు ఒకవేళ కొంచెం స్ట్రక్ అయినట్టు అయినా కానీ కొంచెం సుత్తెతోడు కానీ పానతోడు కానీ కొంచెం వెనక ముందు కొట్టుకున్నాం అనుకోండి, ఈ బోల్ట్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయిన తర్వాత మనం కొంచెం స్మాల్గా కొంచెం టైట్ చేసుకొని అప్పుడు మనం ఏదైతే ఫుల్ టైట్ చేసుకోకుండా కొంచెం లైట్గా టైట్ చేసుకున్న తర్వాత ఇక చెక్ నట్ ఏమన్నా మనకు అడ్జస్ట్మెంట్ కావాలన్నా చూసుకొని తర్వాత ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. కంపల్సరీ బ్లేడ్ బోల్ట్ అయితే కంపల్సరీగా ఫుల్ టైట్ అయితే ఉండాలి. ఎందుకంటే రన్నింగ్లో మనకు ఊడిపోయే శాతం ఉంది కాబట్టి, అట్లా ఊడిపోతే వేరే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మేము ఆల్రెడీ ఇచ్చే పానల్ కిట్ తోటి లేకపోతే స్పానర్స్ కిట్ తోటి అది కంప్లీట్గా మీరు ఫిట్టింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి సెట్ చేసినాం కాబట్టి ఇక్కడ మౌత్ పీస్ ఉంటుంది. మౌత్ పీస్కు మనం ఇక్కడ ఏమైతుంది, మౌత్ పీస్ టచ్ అయ్యకుండా తిరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మౌత్ పీస్ అనేది టచ్ అయ్యి కూడా తిరుగుతుంది కాబట్టి మనం మౌత్ పీస్ అనేది టచ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఈ బోల్ట్ అనేది లూజ్ చేసుకున్నాం అనుకోండి, లూజ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది వెనక జరుపుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఈ కింది బోల్ట్ కానీ పైన బోల్ట్ కానీ కొంచెం లూజ్ చేసుకొని అప్పుడు మనకు సింపుల్గా కొంచెం ఇప్పుడు కింది సైడ్ తగులుతుంది కాబట్టి కింద అనేది చెక్ నట్ అనేది కొంచెం మనము లూజ్ చేసుకొని కొంచెం ఏం చేస్తున్నామంటే బ్లేడ్ అనేది వెనకకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా టైట్ చేసుకోవాలి కంపల్సరీ. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చే ఆర్పిఎంకి ఈ బ్లేడ్ బోల్ట్ ఏదైనా నట్ బోల్ట్ ఏదైనా ఊడిపోయినా కానీ మేజర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకనే మన విజన్ కంపెనీ కంపల్సరీ కొత్త మిషన్ కొన్నప్పుడల్లా ఒక స్పానర్స్ కిట్ ఫ్రీగా ఇస్తుంది. సో 4 బ్లేడ్ సిస్టమ్ అనేది ఈ విధంగా బ్లేడ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు మనకు వచ్చేసి ఈ బ్లేడ్ అనేది 2 విధాలుగా పైన ప్లస్ కింద ఏది తగలకుండా బ్లేడ్ అనేది అడ్జస్ట్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇంతే సింపుల్గా ఉంటుంది.